హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మిల్క్, పాలు గురించి అనమాట. మనకేందంటే చాలా సింపుల్, ఉండేవి రెండే, కౌ మిల్క్, బఫెల్లో మిల్క్. కానీ ఇక్కడ మిల్క్ వచ్చిన కష్టాలు ఎన్నో చూపిస్తాను చూడండి. ఎన్ని రకాల మిల్క్ ఉంటాయంటే మొత్తం ఇక్కడ టెట్రా ప్యాక్స్ లోనే ఉంటాయి. టెట్రా ప్యాకుల్లో ఉన్నాయి కదా, డైరెక్ట్గా తాగిస్తే డైరెక్ట్గా కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మిల్కుల్లో కూడా ఎన్ని రకాల ఫ్యాట్ పర్సంటేజ్ బేస్డ్ ఉంటాయో చూపిస్తాను. ఫస్ట్గా ఈ సూపర్ మార్కెట్ వాళ్ళ బ్రాండ్ చూస్తే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, 1.5% ఫ్యాట్ అండ్ 3.5% ఫ్యాట్. అండ్ లెఫ్ట్ లో ఇంకోటి చూస్తే ఫ్రెష్ మిల్క్, ఇదేమో 3.8% ఫ్యాట్ అనమాట. ఆ విధంగా డిఫరెంట్ బ్రాండ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజెస్ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే 1.5, 1.8 లేదు 3.5, 3.8 ఇలానే ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే బయో మిల్క్ అని కూడా కాన్సెప్ట్ ఉంది. సో బయో మిల్క్ లో ఎలా కెమికల్స్ యూస్ చేయకుండా మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తారనేది టాపిక్ అయితే తెలియదు, బట్ బయో మిల్క్ అని కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మిల్క్ లో. తర్వాత ఏమో ఈ విధంగా ఫ్లేవర్డ్ మిల్క్స్ డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటాయి. స్ట్రాబెర్రీ మిల్క్ అని, చాక్లెట్ మిల్క్ అని, వనిలా మిల్క్ అని, ఆ విధంగా చాలా ఫ్లేవర్ గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పైన చూస్తే స్టార్ బక్స్ వాళ్ళవి కూడా లాటేస్ డైరెక్ట్ గా ఇక్కడ సూపర్ మార్కెట్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ రెఫ్రిజిరేటర్ సెక్షన్ లో వచ్చే మిల్క్ కష్టాలు. అండ్ మెయిన్ గా ఇక్కడ చూస్తే ఇది రెఫ్రిజిరేటర్ లో లేని మిల్క్. ఇవేందిరా అంటే ముందుగానే వేడి చేసి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర దీన్ని టెట్రా ప్యాక్ లో పెడతారంట. దీన్ని అయితే డైరెక్ట్ గా తీసి వాడేయచ్చు అంటున్నారు. అండ్ ఇది వచ్చి ఓపెన్ చేయకుండా ఉంటే 3 to 6 months దీన్ని నిల్వ చేయొచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏమో మన వీగన్ మిల్క్. వీగన్ మిల్క్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాండల్ మిల్క్ అంటే ఆల్మండ్ మిల్క్ అనమాట. దాని తర్వాత ఏమో హేఫర్ మిల్క్ అంటే ఓట్స్ మిల్క్. ఇక్కడ బరిస్టాలో వాడే థిక్నెస్ కలిగిన ఓట్స్ మిల్క్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సూపర్ మార్కెట్స్ లో. అదే విధంగా సోయా మిల్క్. నెక్స్ట్ ఏమో సోయా మిల్క్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. వనిలా మిల్క్ అని, ఇలా చాక్లెట్ మిల్క్ అని డైరెక్ట్ గానే. అండ్ ప్రోటీన్ బేస్డ్ సోయా మిల్క్ అంట, నేనైతే ఎప్పుడు ట్రై చేయాల. తర్వాత ఏమో ఓట్ మిల్క్ కి ఒక సపరేట్ బ్రాండ్ ఉంది, ఓట్లీ. ఈ ఓట్ మిల్క్ చాలా మంది వీగన్ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు అండ్ ఎక్కువ తీసుకుని పోతూ ఉంటారు కూడా. అక్కడ రెఫ్రిజిరేటర్ సెక్షన్ లో ఏమో ఫ్యాట్ పర్సెంటేజ్ తో అన్ని కన్ఫ్యూజన్లు ఉంటే, ఇక్కడేమో ఇన్ని టైప్ ఆఫ్ మిల్క్స్ తో కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ పోతుంటే ఇక్కడ నాకు ఇంకోటి కనిపించింది, కోకో రైస్ అంటే కోకోనట్ అండ్ రైస్ బేస్డ్ మిల్క్ అంట. చూసారుగా, ఇది పాలకు వచ్చిన పంచాయతీ. ఇక్కడ మన ఊర్లో అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ లో ఉండే మిల్కా, ఫ్రిడ్జ్ లో లేని మిల్కా, లేకపోతే ఫ్రిడ్జ్ లో ఉండే మిల్క్ అయితే ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ కావాలి, ఎలాంటిది కావాలి, ఇవన్నీ చూసుకుంటే కానీ ఒక పాల ప్యాకెట్ తీసుకుని పోలేం. సో అది గైస్ ఈ రోడ్కి అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.